దేవుడు అంటే దైవత్వము, ఈశ్వరుడు అంటే ఈశ్వరత్వము, పరమును పరిపాలించుచున్నాడు పరమేశ్వరుడు. దైవత్వము దేవుడు, ఈశ్వరత్వమున్నందులకు ఈశ్వరుడు, పరలోకమును పరిపాలించుచున్నందులకు పరమేశ్వరుడు, భజింపబడుచున్నందులకు భగవంతుడు. భజింపబడుట అంటే స్తుతింపబడుట, ఘనపరచబడుట, మహిమపరచబడుట, ఆరాధించబడుట అని అర్థములు ఉన్నవి. చెప్పండి. దైవత్వం ఉన్నందులకు దేవుడు, ఈశ్వరత్వం ఉన్నందులకు ఈశ్వరుడు, పరమును పరిపాలించుచున్నందులకు పరమేశ్వరుడు, భజింపబడుచున్నందులకు భగవంతుడు. ఆయన యెహోవా. You are blessed people because Holy Spirit is teaching you many things. మహిమ అంటే ఏమిటో తెలుసా? మహిమ, glory. What does it mean? Somebody stand and say, దేవుని వెలుగు. Good. The meaning of glory is the light of the Almighty. సర్వశక్తిమంతుడైన భగవంతుని యొక్క వెలుగు. భగవంతుడు వెలుగై ఉన్నాడు కనుక భగవంతుడే గ్లోరీ. God himself is light. So God is glory. That's why he is called glorious God. అందుకే మహిమావంతుడైన దేవుడు అని నేను ఆయనకి పేర్లు పెట్టాను. అందరూ అనండి, మహిమావంతుడైన దేవుడు, ప్రకాశించుచున్న భగవంతుడు, ఈశ్వరుడు స్వయం ప్రకాశమై ఉన్నాడు. దేవుడు మండుచున్న జీవమైన అగ్ని అయి ఉన్నాడు. మండుచున్న జీవమైన అగ్ని అయి ఉన్నాడు. God is flames of the fire with life. మండుచున్న జీవమైన అగ్ని అనండి. దేవుడు. మళ్ళీ చెప్పండి. జీవమైన వాడు దేవుడు. ఆయన నిత్య జీవమై ఉన్నాడు. దేవుడు అనేవాడు మహిమావంతుడైన దేవుడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు? మహిమయ్య ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఈవేళ మీకు మహిమను గురించి చెప్తాను. టుడే ఐ టీచ్ యూ అబౌట్ గ్లోరీ ఆఫ్ గాడ్. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు మహిమావంతుడైన దేవుడు, మహిమ స్వరూపుడైన దేవుడు. దేవుడు మహిమావంతుడైన దేవుడు. అగైన్, దేవుడు మహిమా స్వరూపుడైన దేవుడు. దేవుడు మహిమావంతుడైన దేవుడు. సే God is glorious. God is word. His word is God. దేవుడు వాక్యమై ఉన్నాడు.
ఆయన వాక్యమే దేవుడు. దేవుడు మహిమ స్వరూపుడైతే, దేవుడు మహిమావంతుడైతే, దేవుని వాక్యము దేవుడైతే వాక్యం ఏమవ్వాలి? మహిమావంతం అవ్వాలి. వాక్యం ఏమవ్వాలి? If God is word, then what shall be the word? Word itself is glorious word. చెప్పండి. వాక్యము దేవుడై ఉన్నాడు. దేవుడు మహిమా స్వరూపుడు గనుక దేవుని వాక్యము దేవుని మహిమ అయి ఉన్నది. వండర్ఫుల్. The word of God is glorious word. అర్థమైందా? పరలోకములో చాలా మహిమలు ఉన్నవి. Many glories are in the heaven. Mainly there will be 7 glories. పరలోకములో మహిమావంతమైన అనేకములు ఉన్నాయి. వాటన్నిటిలో 7 ముఖ్యమైన మహిమావంతమైనవి. ఓకే, ఆ 7 కూడా చాలా ప్రాధాన్యమైనవి. Those 7 glories which are in the heaven are very important. పరలోకంలో ఉన్న 7 మహిమావంతమైనవి, చాలా ప్రాధాన్యమైనవి. అర్థమైందా? వాటన్నిటిలోకెల్లా మొట్టమొదటిది దేవుని వాక్యము. Out of those 7 glories, the first one is the word of the Lord. The second, the voice of the Lord. The third, angels of the Lord. The fourth, archangels of the Lord. Fifth, the throne of the Lord. Sixth, 24 elders of the Lord. The 7th is Lord Jesus. These 7 glories are in the heaven. పరలోకమందున్న 7 మహిమావంతమైనవి ఇప్పుడు చెప్పాను, మళ్ళీ మీకు చెప్పగలలే. ఇప్పుడు మనము వాక్యం చదువుకుందాం. 2వ తిమోతి ఎపిస్టల్, 2 తిమోతి చాప్టర్ 3 verse 16 చదువు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. Good. All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. జాగ్రత్తగా వినండి, మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా చదువుతాడు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు ఉండు. ప్రతి మంచి కార్యము, every good work relating to God, because God is good, the work that's relating to God is good. That's why it's called good work. దేవుడు మంచివాడు, దేవునికి సంబంధమైన పనులు యావత్తు మంచి పనులు. ప్రతి మంచి పని పూర్ణముగా సిద్ధపడి చేయుటకు ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. సో in order to start every work relating to God is called good work. So in order to start every good work, you must prepare yourself. నీ మట్టుకు నీవు సిద్ధం అవ్వాలి. దేవుని యొక్క పనులు మంచి పనులు కనుక మంచి పనులు చేయుటకు నువ్వు సిద్ధం అవ్వాలి. దేవుడు మంచివాడు కనుక దేవునికి సంబంధమైన పనులు యావత్తు మంచి పనులు చేయని ఉద్దేశము గల వారు సిద్ధపడాలి. మంచి పనులు చేయటకు సిద్ధపడాలి.
చదువు. సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఆ, ఉపదేశించుటకును, ఆ, ఖండించుటకును, ఆ, తప్పు దిద్దుటకును, ఆ, నీతి యందు శిక్ష చేయుటకును ఆ. ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు దేవుని వాక్యము దేవుంది కనుక, దేవుడు మహిమావంతుడు కనుక దేవుని వాక్యము కూడా మహిమతో కూడి ఉన్నది. ఇది మహిమావంతమైన వాక్యము. ఈ వాక్యము దేవుని యొక్క నడిపింపులో, దేవుని యొక్క సంకల్పం మేరకు ఇది రాయబడి ఉన్నది. దీనికి లేఖనము అని అంటారు, ఇంగ్లీష్లో స్క్రిప్చర్ అని అంటారు. అందుకే ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గివెన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రోత్సాహం వలన, దేవుని యొక్క ప్రోత్సాహం వలన, దేవుని ఆత్మ ప్రోత్సహించగా లేఖనములు వ్రాయబడినవి. ఎందుకు అంటే ఈ లేఖనము ద్వారా, ఈ లేఖనములకు అనుకూలముగా జనులకు బుద్ధి చెప్పుటకు, జనములకు తప్పు దిద్దుటకు, దేవుని యొక్క సంకల్పమునకు అనుకూలముగా దైవాత్మ ద్వారా ఉత్సాహపరచబడి, ప్రేరేపించబడి లేఖనము రాయబడినది. ఇది ఎందుకు రాయబడిందంటే ఈ బైబిల్ ద్వారా మనుషులకు దిద్దుటకు, మనుషులకు బుద్ధి చెప్పుటకు, ఖండించుటకు, చదువురా, ఉపదేశించుటకును, మరియు మీకు బోధించడానికి, ఖండించుటకును, ఇవన్నిటికీ కూడా అది ప్రయోగించబడాలి. అందుకని దేవుని ఆత్మ దైవ సంకల్పమునకు అనుకూలముగా ప్రేరేపించబడి రాయబడి ఉన్నవి. Now the scripture is being inspired by the Spirit of God has been written in order to correct the people of the church, in order to punish the people of the church if they do wrong, and in order to preach them, and in order to put them in a discipline. That's why this scripture has been written by the inspiration of God. మనం ఇప్పుడు చూద్దాం. The word is the glorious word because God is glorious. దేవుడు మహిమావంతుడు కనుక ఆయన వాక్యము మహిమావంతమైన వాక్యము అనండి. దేవుడు మహిమావంతుడు కనుక ఆయన వాక్యము మహిమావంతమైన వాక్యము. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం. Now let me read English. Now you are clean through the word which I have spoken unto you. Now you are clean. ఇప్పుడు మీరు నిర్మలమై ఉన్నారు. Now you are clean. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? క్లీన్. ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారు అనండి. నేను నిర్మలుడునై ఉన్నాను. ఏలయనగా దేవుని వాక్యము నిర్మలమైనది. వాక్యము నన్ను నిర్మలముగా చేయుచున్నది. The God is cleaning you. The word is cleaning you. The word of God is cleaning you. You are clean. నీవు నిర్మలముగా ఉన్నావు. దేవుని వాక్యము నిన్ను నిర్మలముగా చేయుచున్నదే. So the word of God is applicable to all the people, those who will read it. దేవుని వాక్యం ఎవరు చదువుతున్నారో వారికి దేవుని వాక్యము ప్రయోజనకరముగా ఉన్నది. దేవుని వాక్యమును ఎవరు చదువుతున్నారో వారికి దేవుని వాక్యము ప్రయోజనకరముగా ఉన్నది. ఏమిటో ప్రయోజనము? నిర్మలము అనేది ప్రయోజనము. When thou art reading the word of God, it's useful to you because it is cleaning you. అదే నీ మెదడు
నిర్మలము చేయించినది, నీ హృదయము నిర్మలము చేయించినది, నీ బ్రతుకు నిర్మలము చేయించినది, నీ కుటుంబము నిర్మలము చేయించినది, నీ చూపు నిర్మలము చేయించినది, నీ మాట నిర్మలము చేయించినది, నీ ప్రవర్తన నిర్మలము చేయించినది. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆవేశములో, దేవుని యొక్క ఆత్మ నడిపింపులో వాక్యము రాయబడినది. The scripture has been written by the inspiration of God Almighty. God is clean, His word is clean. The one who reads the word shall be translated from unclean to clean. So the word of God is applicable to all the people, those who would like to read. If you would like to become clean, if you would like to become clean, read the word of God that shall clean you. నీవు నిర్మలముగా ఉండాలంటే దేవుని వాక్యం పఠించాలి, చదవడం కాదు, పఠించాలి. నాట్ రీడింగ్ ద బైబిల్, స్టడీయింగ్ ద బైబిల్. రీడింగ్ ఈజ్ డిఫరెంట్, స్టడీయింగ్ ఈజ్ డిఫరెంట్. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 34 verse 29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. మోజెస్ కొండెక్కాడు. మోజెస్ ఏం చేశాడు? ఏ కొండ? సైనాయి కొండ. ఆ కొండ పేరు సైనాయ్. సైనాయి కొండ ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? వై హీ హ్యాడ్ బీన్ టు మౌంట్? వై? ఎందుకు ఎక్కాడు? గట్టిగా, ఎవరైనా గట్టి చెప్పాలి. ఎందుకు ఎక్కాడు? దేవునితో మాట్లాడడానికి ఎక్కాడు. మోజెస్ కొండ ఎందుకు ఎక్కాడు? ఇడ్లీ సాంబార్ తినడానికా? మరేంటి? లేదు, చికెన్ పకోడా తినడానికి. దేవుడు అన్నాడు, మోజెస్ కమ్ ఐ విల్ గివ్ యు చికెన్ పకోడా. మోజెస్ కొండ ఎందుకు ఎక్కాడు? God is standing over there on the mount and the Moses is standing before him. God is talking to Moses. Moses is hearing the God. The word is coming out of the mouth of the God, and not a single word his ears missed that has been spoken with the Lord. కొండ మీద దేవుడు మాటలాడుచుండగా ఆ మాటలు వినడానికి మోజెస్ ఎక్కాడు. ఆ మాటలలో ఒక చిన్న శబ్దమైనను ఆయన చెవులు పడకుండా జారిపోలేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోజెస్ వింటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోజెస్ వింటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, మోజెస్ వింటున్నాడు. దేవుని మాటలంటే ఏమిటి? దేవుని మాటలంటే ఏమిటి? The word of God is God. దేవుని మాట అంటే, దేవుడు అంటే దేవుని మాట. దేవుని మాట దేవుడు. సైనాయి కొండ మీద మోజెస్ is standing in the presence of the Lord, and Lord is talking to Moses. Moses is hearing the word of God. ఈ గ్లాసు పళ్ళెం ఎలాగుంది? ఎందుకు మెరుస్తున్నాయి? మెరుగు పెట్టారు కనుక. ఎందుకు మెరుస్తున్నాయి? This plate and the glass are shining. Why? How? Because something has been applied in order to make it shine. ఇప్పుడు దీనికి మెరుగు పెడితే మెరిసిందా, లేకుంటే మెరుగు పెట్టకుండా మెరుస్తుందా? దీనికి మరికొంచెం తోమేడు అనుకో కంసాలోడు, అదేమవుతుంది? ఇంకా మెరుస్తుంది. ఇప్పుడు మోజెస్ కొండ మీద ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు మోజెస్ వింటున్నాడు. దేవుని మాటలు మోజెస్ వింటూ 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 40 రాత్రులు, 40 పగళ్ళు, 40 days and 40 nights she was in the presence of the Lord. No మూత్రం, no మలం, no దగ్గు, no నిద్ర,
నో ఆహారం, నో పానీయం. భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, టిఫిన్ లేదు, మలమూత్రాలు లేవు, ఆకలి లేదు, దాహం లేదు. ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుడు 40 రోజులు మోసెస్కి ఏం చేశాడు? మెరుగు పెడుతున్నాడు. అందుకే దేవుని సన్నిధి నుండి మోసెస్ కిందకి దిగినప్పటికీ వాడు మెరుస్తూ ఉన్నాడు. కానీ వాడు మెరుస్తున్నట్లు వాడికే నీ ముఖంలో జిడ్డుందో, ఆముదం ఉందో, మెరుస్తుందో నీకు తెలిసేది, చూసినట్టుకు తెలుస్తుంది. అందుకే మోసెస్కి తెలియలేదు. ఇఫ్ యు కెన్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ in studying the Bible, not in reading the Bible, in studying the Bible, thy life will shine more than this is. If you spend your most of the time in studying the word of God, you will shine, your family will shine, and your life will shine more than this. బైబిల్ చదవటం వలన కాదు, బైబిల్ ధ్యానించడం ద్వారా ఎక్కువ సమయము నీవు బైబిల్ని ధ్యానించినట్టయితే నీవు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు యావత్తు కూడా దీనికంటే ఎక్కువగా మెరుస్తారు. కానీ మెరుస్తున్నట్లు, నీ బ్రతుకు మెరుస్తున్నట్లు, నీ కుటుంబం మెరుస్తున్నట్లు నీకు తెలియదా? చూసినట్టుకు తెలుస్తుంది. చదువు వాక్యం చదువు, మళ్ళీ చదువు. మోషే సైనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. ఆగు. When Moses was coming down from the Sinai Mount, he was carrying something in his hands. What those were in his hands? The scripture of the Lord. మోసెస్ సైనాయి పర్వతం నుండి కిందకి దిగుతున్నాడు. దేవుని సన్నిధిలో 4 దివారాత్రములు ఉండి దిగుతున్నాడు. ఆయన ఏమిటి చేతిలో పట్టుకొస్తున్నాడు? దేవుని యొక్క మాటలు. ఏమిటి పట్టుకొస్తున్నాడు? ఏమిటి పట్టుకొస్తున్నాడు? ఏమిటి విన్నాడు? ఏమిటి విన్నాడు? ఎక్కడున్నాడు? ఎవరి సన్నిధిలో? దేవుడు వాడికి మెరుగుపెట్టాడు. దేవుడు నీ కుటుంబాన్ని మెరుగుపెట్టాలంటే, నీ బ్రతుకును మెరుగుపెట్టాలంటే, నీ ఉద్యోగం లైఫ్లో మెరుగుపెట్టాలంటే, నీ పిల్లలకి మెరుగుపెట్టాలంటే, నీ జీవితం అంతా కూడా మెరుగుపెట్టాలంటే, లోకం నిన్ను చూసినప్పుడు ఏమిటి వీడు ప్రత్యేకంగా ఉన్నాడే అని అనుకోవాలంటే, నీవు ఎక్కువగా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుట, చదువుట కాదు, ధ్యానించుటలో నీవు ఒకవేళ ఉండగలిగితే, దట్ షల్ బి better for your life, and thou shalt shine, and thy family will be shine, your children will be shining, your whole life will be shining. You will shine in the profession, you will shine in the field, you will shine in the market, you will shine in the hall, you will shine in the presence of the Lord in the church, you will shine in the house. దేవుని సన్నిధిలో, ఉద్యోగములో, వ్యాపారములో, గృహములో, బయట ప్రతి చోట నీవు మెరుస్తూ ఉంటావు. ఎందుకు? దేవుని సన్నిధిలో దేవుని మాటలు ధ్యానించుటకు నీకు దొరికిన సమయంలో ఎక్కువ సమయం ప్రయోగిస్తున్నావు కనుక దైవ వాక్యమును ధ్యానించుటకు నీవు మెరుగుపెట్టబడతావు. నీకు దేవుని వాక్యం మెరుగుపెడుతుంది. దేవుడు నీకు మెరుగుపెడతాడు. మరి చదువురా. మోషే సైనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క ఆజ్ఞను వింటారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలు వింటున్నారు. మోసెస్ దేవుని మాటలు వింటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు
దేవుని ఆజ్ఞలు వింటున్నారు. మోజెస్ దేవుని మాటలు వింటున్నాడు. తేడా ఉంది. A lot of difference. The Israelites are hearing the commandments of the Lord Almighty, whereas Moses is hearing the words of the Lord. ఎంత తేడా ఉంది. ఇజ్రాయేల్ జనాంగము దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నారు. ఏమింటున్నారు? మోజెస్ ఏమింటున్నాడు దేవుని సన్నిధిలో? దేవుని మాటలు వినడము, దేవుని ఆజ్ఞను వినడము వేరుంది కదా. సో ద ఇన్స్ట్రక్షన్స్, ద ఇజ్రాయెలైట్స్ ఆర్ హియరింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద లార్డ్, బట్ వేర్ ఇస్ మోజెస్ ఈజ్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మాట మహిమావంతమైన మాట, దేవుని మాట. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ గ్లోరియస్ వర్డ్. The word which penetrated into the ears of the Moses entered into his spirit. The voice of the Lord penetrating the ears entered into the spirit of Moses. That's why from inward to outward the Moses is shining. మీరు దేవుని యొక్క ఆజ్ఞలు వింటున్నారు, దేవుని యొక్క వర్తమానం వింటున్నారు. నేను దేవుని మాటలు విని వస్తున్నాను. మీరు దేవుని మాటలు వినాలంటే దేవుని మాటలు మీరు ధ్యానించాలి, చదవడం కాదా. యూ షుడ్ నాట్ రీడ్ ద బైబిల్, యూ మస్ట్ స్టడీ ద బైబిల్. బైబిల్ ఈజ్ హిజ్ వాయిస్, బైబిల్ ఈజ్ హిజ్ వర్డ్, బైబిల్ ఈజ్ గాడ్. లైక్ మోజెస్ thou shall be signed. మోజెస్ మాదిరిగా నీ కుటుంబము మెరుగు పెట్టబడుతుంది. దేవుని దగ్గర ఉంటే thou shall be signed. దేవుని వాక్యంతో నువ్వు బంధుత్వం పెట్టుకుంటే, if thou shall maintain the relationship with the word of God, thou shall sign. మోషే సైనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోషే చేతిలో ఉండెను. Moses had two plates of God's anointed word. 2 plates of God's anointed words. దేవుని చేత స్వహస్తములతో లిఖింపబడిన దేవుని మాటలు గల రాళ్లను పట్టుకొని దిగుతున్నాడు కిందకే. దేవుని సన్నిధిలో ఉంటే నీ కుటుంబము, నీవు ఉద్యోగములో, పొలములో, వ్యాపారములో, సంసారములో, సమాజంలో అలా మెరుస్తూ ఉంటావు. అలా మెరుపు పెడతాడు. దేవుని వాక్యం నీకు అలా మెరుపు పెడుతుంది. Thou shall be glorified. Your spirit will be filled with the glory of the Lord. నీ ఆత్మ దేవుని మహిమతో నింపబడుతుంది. Your body shall be filled with the glory of the Lord. నీ శరీరము దేవుని మహిమతో నింపబడుతుంది. నీ బాడీలో ఉన్న సమస్తము దేవుని మహిమతో నింపబడుతుంది. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలతో నీవు నీ బాంధవ్యం పెంచుకుంటావో, when thou shall develop your relationship with the word of God, then the glory of the Lord shall be in your spirit, shall be in your body, shall be in your soul. నీ శరీరంలో, నీ మనస్సులో, నీ ఆత్మలో దేవుని మహిమ నింపబడుతుంది. అందుకే దేవుని వాక్యముతో స్నేహము చేయడము, దేవుని వాక్యముతో బాంధవ్యం పెంచుకోవడం చాలా ఉత్తమము. The glorious word of God is in you. The glory of God is in you. The glory of God is your spirit. The glory of God is in the body of your wife. The glory of God is in your body. The glory of God is in the body of your children. దేవుని యొక్క మహిమ నీ శరీరములో, నీ భార్య శరీరములో, నీ భర్త శరీరములో, నీ పిల్లల శరీరములో నిండుకొని ఉంటుంది. ఎందుకనగా నీవు దేవుని వాక్యంతో బాంధవ్యం పెంచుకుంటున్నావు. ఓకే, నేను ఒక అందమైన అమ్మాయిని,
నువ్వు ముక్కు వంకగా ఉన్న కుర్రాడు, ముక్కు వంకగా ఉన్న కుర్రాడు, నేను అందమైన అమ్మాయిని, ఓకే, నీవు నాతో మాట్లాడుతున్నావు, నీవు నాతో స్నేహం చేసుకుంటున్నావు, నేను అందమైన అమ్మాయిని, నీ ముక్కు కొంచెం వంకగా ఉంది, ఎందుకురా వంకగా ఉంది అని అడిగితే చిన్నప్పుడు పడిపోయాను, ముక్కు ఇలా తిరిగిపోయింది అన్నావు. నీవు నేను ఇద్దరము బాంధవ్యంలో పడ్డాము, మనం చక్కగా మంచిగా పవిత్రంగా ఇద్దరము కూడా స్నేహంలో పడ్డాము. నీ వంకగా ఉన్న ముక్కు నాకేమైనా ఆటంకంగా ఉందా? లేదు, ఉండదు. నీ వంకగా ఉన్న ముక్కు నేను నీతో స్నేహము చేయుటకు నాకు ఆటంకంగా ఉండదు. నీవు నాతో, నేను నీతో మిక్కిలిగా దగ్గర సంబంధీకుల వలె స్నేహములో ప్రేమలో ఎదుగుచున్నాము. మనము నిర్మలములో ఎదుగుచున్నాము, మనము ప్రేమలో ఎదుగుచున్నాము. నీ వంక ముక్కు నాకు ఆటంకంగా లేదు, అర్థమైందా? అలాగే నీ వంకర బ్రతుకు, నీ నలుపు శరీరము, ఊత కాళ్ళు ఊత చేతులు, నీ నతితనము, నీ త్రాగుబోతు బ్రతుకు దేవునికి ఆటంకముగా ఉండదు. నీవు దేవుని వాక్యము ధ్యానించుటకు సంకల్పించినట్లయితే, దేవుని వాక్యమును నిత్యము సమయం ఉన్నప్పుడు ధ్యానించుటకు నిర్ణయించుకున్నట్లయితే, నీ వంకర బ్రతుకు, నీ చెడు బ్రతుకు, నీ పాడు బ్రతుకు దేవునికి ఆటంకముగా ఉండదు. ఆయన నిన్ను మెరుగుపెడతాడు, ఆయన నీ కుటుంబాన్ని మెరుగుపెడతాడు, నీ జీవితాన్ని మెరుగుపెడతాడు, నీ పిల్లల్ని మెరుగుపెడతాడు, నీ భార్య భర్తలను మెరుగుపెడతాడు. నీ బ్రతుకు ఆయనకి ఆటంకముగా ఉండదు. నీ ముక్కు నాకు ఆటంకంగా లేదు. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే హల్లెలూయా. Glorify the Lord with a great sound. And with big sound. Sit down. Book of Matthew chapter 5 verse 14. Book of Matthew chapter 5 verse 14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవుడు వెలుగై ఉన్నాడు, అవునా? దేవుని వాక్యము, దేవుని వాక్యముతో నీవు స్నేహము చేసినట్లయితే ఏమై ఉంటావు? అందుకే మోజెస్ ముఖము వెలుగుగా ఉన్నది, వెలుగుతో నిండిపోయింది. బికాజ్ మోజెస్ వాజ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్. మోజెస్ వాజ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లార్డ్ ఫర్ 40 days and for 40 nights. 40 దివారాత్రములు మోజెస్ దేవుని వెలుగులో దేవుని యొక్క ఉంటడి కనుక వాడు వెలుగుచున్నాడు. నీవు వెలుగైన దేవుని వాక్యము ధ్యానించుటకు పూర్ణించుకున్నట్లయితే, నిర్ణయించుకున్నట్లయితే, if you take a strong determination in order to study the light of the world, then thou shalt be shining. అప్పుడు నీవు వెలుగుతావు. దేవుని వాక్యము వెలుగై ఉన్నది, దేవుడు వెలుగై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. దేవుని వెలుగులో మోజెస్ ఉన్నందులకు మోజెస్ ఎలాగా వెలుగై ఉన్నాడో అలాగే నీవు వెలుగైన దేవుని వాక్యమును ధ్యానించుటకు సంకల్పించుకునేట్లా నీ కుటుంబం వెలుగై ఉంటుంది. మీ ఆయన నల్లగున్నను తెల్లగా మెరిసిపోతుంటాడు, నీ భార్య నల్లగున్నను తెల్లగా మెరిసిపోతుంటాడు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, ఎందుకంటే నా వెలుగు నీతో స్నేహం చేస్తుంది. నువ్వు వెలుగులోనికి వచ్చావు, నువ్వు వెలుగుని స్టడీ చేస్తున్నావు. నేను వెలుగులో ఉన్నాను. నేను ఎలా కనబడుతున్నాను? వెలుగులో ఉన్నట్లు నీకు కనబడుతున్నాను. ఎందుకు? నేను వెలుగై ఉన్నాను. దేవుని వాక్యం వెలుగై ఉన్నది, దేవుని వాక్యము జీవమై ఉన్నది. నీవు జీవముతో స్నేహం చేస్తే నిత్య జీవము గలవాడవుతావు. నీ లోపల నిత్య జీవం ఉంటుంది. ఎవని యందు నా వాక్యం ఉండును వాని యందు నేను, నా యందు వాడు ఏకమై ఉందమని యేసు అన్నాడు. ఎవని యందు నా వాక్యం ఉండును, ఇన్ హూమ్ మై వర్డ్ డ్వెలెత్, I shall be in him and he shall be in me. Jesus said.
యేసు ఏమన్నాడు? ఎవని యందు నా వాక్యం ఉండను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను? వాక్యంతో నువ్వు స్నేహం చేసినట్లయితే, వాక్యమును ధ్యానించినట్లయితే వాక్యము వెలుగై ఉన్నది. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని దగ్గర ఉన్న మోసెస్ ఎలాగైతే వెలుగుమయమై ఉన్నాడో, నీవు కూడా దొరికిన సమయంలో 24 గంటలు కనీసం 1 గంట అయినా దేవుని వాక్యమును ప్రారంభం నుండి ధ్యానించినట్లయితే thou shalt be filled with light. నీ లోపల వెలుగు, నీ బయట వెలుగు, నీ కళ్ళు వెలుగు, నీ ముక్కు, నీ నోరు, నీ మాటలు అన్నీ వెలుగే. The Spirit of God shall be in thee. Praise the Lord. Somebody say hallelujah. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మళ్ళీ చదువురా. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఉండో, నాతో నువ్వు, నీతో నేను అబద్ధాలు ఆడకూడదట. ఎందుకంటే దేవుడు అబద్ధికుడు కాడు. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ప్రాచీన స్వభావము అంటే పూర్వము ఉన్నటువంటి నీ స్వభావము, ఇంతకు పూర్వము ఉన్నటువంటి నీ స్వభావము, దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి. ఇంతకు పూర్వము నీకున్న స్వభావమునకు అనుకూలముగా నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు. పూర్వము నువ్వు చేసిన పనులు, పూర్వము నీకున్న స్వభావము పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. అది ఆలోచన చేసుకో, అది జ్ఞాపకం చేసుకొని జ్ఞానము కలుగు నిమిత్తము. ఎందుకు? జ్ఞానము కలుగు నిమిత్తము. ఎందుకు? జ్ఞానము కలుగు నిమిత్తము. పూర్వము నీ స్వభావమును జ్ఞాపకం చేసుకో, పూర్వము నీ క్రియలను జ్ఞాపకం చేసుకో. నీ స్వభావమునకు అనుకూలమైన నువ్వు క్రియలు చేస్తున్నావు, వాటిని జ్ఞాపకం చేసుకో. దేవుని చేత లిఖించబడిన, రాయించబడిన, చెప్పబడిన దేవుని మాటలను ధ్యానించు. అప్పుడు నీకు నూతన స్వభావం వస్తుంది, నూతన పనులు చేస్తావు. పూర్వము ప్రాచీన స్వభావంలో ప్రాచీన పనులు చేసావు, నూతన స్వభావంలో నూతన పనులు చేస్తావు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? దేవుడైన వాక్యమును నీవు ధ్యానించినట్లయితే అది నీకు నూతనత్వం ఇస్తుంది, నూతన స్వభావం ఇస్తుంది, నూతన పనులు చేయిస్తుంది. లేకుంటే పూర్వం ఉన్నట్లే ఉంటావు, పూర్వం అన్నట్లే అంటావు. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడుకోకండి. దేవుడు అబద్ధికుడా కాడు కదా. నేను ఈ వచనం చదివి మీకు వినిపిస్తున్నాను యాంప్లిఫైడ్ బైబిల్లో. Do not lie to one another, for you have stripped off the old self with its evil practices. ఎటువంటివి నువ్వు ప్రాక్టీస్ చేసేవు? ఈవిల్ అంటే దురాత్మ సంబంధమైనవి, దుష్ట సంబంధమైనవి. పూర్వము నీకున్న స్వభావము, ఆ స్వభావముతో నువ్వు చేసిన పనులు ఈవిల్ వర్క్స్, దేవునికి విరుద్ధమైన పనులు, దేవునికి హేయ కృత్యములు, అవి చేస్తున్నావు. ఇప్పుడు అలాగ చేయకుండా ఉండాలి అంటే దేవుడైన నిర్మలమైన, మహిమావంతమైన, పరిశుద్ధమైన, నిత్యజీవమైన దేవుడును వాక్యమును ధ్యానించినట్లయితే you will be translated from your old nature into a new nature. That can be done by the Spirit of God, because the Spirit of God which is written in the scripture, దేవుని ఆత్మ ద్వారా ఆ పనులు చేయబడతాయి. ఎందుకంటే దేవుని ఆత్మ ఈ స్క్రిప్చర్, ఈ లేఖనము రాయబడినది. ఏ ఆత్మ అయితే ఈ లేఖనము రాయించిందో ఆ ఆత్మనే నువ్వు ధ్యానిస్తున్నావు కనుక ఆ ఆత్మ నీలో మార్పు కలిగిస్తుంది. నీకు మార్పు రాదు. నీకు రావాలంటే మార్పు రాదు. యు గాట్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు ద లార్డ్. యు గాట్ టు సరెండర్ యువర్ లైఫ్ టు ద లార్డ్. నువ్వు దేవునికి సరెండర్ అవ్వాలి. సో యు గాట్ టు డెడికేట్ యువర్ లైఫ్ టు ద లార్డ్.
and you got to surrender your life to the Lord. Then the Spirit of God shall bring a translation into your life, and thou shalt be a new creature, not the old one. No more old nature shall be with thee. Somebody say hallelujah. కొలస్సీలకు రాసిన పత్రిక చదువుతున్నాము. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం నేను చదువుతున్నాను. And have clothed yourselves with the new, which is in the process of being renewed and remolded into the knowledge after the image of him who created it. దేవుని చేత సృష్టించబడిన, దేవుని చేత అనుగ్రహించబడిన దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క వాక్యము ధ్యానించడం వలన నీకు సంభవించుచున్నది. ఎందుకనగా నిన్ను సృష్టించింది దేవుడే, ఇది కూడా దేవుడే. నిన్ను సృష్టించిన వాడు దేవుడు, నీకు లేఖనములు ఇచ్చినవాడు దేవుడు. నీ లేఖనము దేవుడై ఉన్నది, నీలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ దేవుని లేఖనమును ధ్యానించుటకు పూనుకొని ఉన్నాడలా there shall be renewal into your soul, into your body and into your spirit. నీ శరీర ప్రాణాత్మలలో, నీ మనస్సులో నూతనత్వము ఇది నీకు ఇస్తుంది. అప్పుడు నువ్వు నూతన స్వభావం కలిగి ఉంటావు. నువ్వు దైవ సంతానంగా బ్రతుకుతావు. యూ విల్ బి ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ బి సన్ ఆఫ్ గాడ్, యూ విల్ బి డాటర్ ఆఫ్ గాడ్. The creator of the universe, the creator of the human being is God. This is created by God. This is written under the inspiration of God. You have been inspired by the word which you are hearing from me. That inspiration shall ask you to go close to the scripture, and the scripture shall bring a newness, a renewal into your mind, into your heart, into your life. దేవుడైన వాక్యము మహిమావంతమైన వాక్యము. దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు విశ్వమును సృష్టించాడు, దేవుడు నన్ను సృష్టించాడు. నా సృష్టికర్త తన మహిమావంతమైన మాటలను నేను ధ్యానించడం వలన నా మనస్సు నూతనత్వం, మై సోల్ విల్ బి రెన్యూడ్, నా మనస్సు నూతనమవుతుంది. మై బాడీ షెల్ బి రెన్యూడ్, నా శరీరం నూతనమవుతుంది. మై స్పిరిట్ షెల్ బి రెన్యూడ్, నాకున్న ఆత్మ కూడా నూతనత్వం చెందుతుంది. అందుకే ఎవడైనా నువ్వు క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. నువ్వు క్రైస్తవుడిగా బ్రతకాలంటే బైబిల్ చదవద్దు. నువ్వు భారతీయ క్రైస్తవుడిగా ఉండాలి అని అంటే బైబిల్ చదువు. దేవుని యొక్క సంతానముగా ఉండాలంటే దేవుని మాటలు ధ్యానించు. లోక సంబంధమైన క్రైస్తవుడిగా ఉండాలంటే బైబిల్ చదవద్దు. క్రైస్తవుడిగా ఉండాలంటే బైబిల్ చదువు. దైవ సంతానముగా ఉండాలంటే బైబిల్ ధ్యానించు. నీ ఇష్టం, నీకెవడు బలత్కరించడు. నా దగ్గర 6 బైబిల్ ఉంటాయి. ఆ 6 బైబిల్లో నేను స్టడీ చేస్తుంటాను. అవన్నీ చదివి ఆ విషయాలు అర్థం చేసుకొని వచ్చి నేను మీకు చెప్తుంటాను. Somebody say hallelujah. The Spirit of God shall glow you. The more and more the Spirit of God shall glow you. Then your life will be polished. Your family will be polished. Your husband shall be polished. Your children will be polished. Your wife will be polished. Your family will be polished. దేవుని వాక్యమును నువ్వు ధ్యానించుచుండగా నీ బ్రతుకును పాలిష్ చేస్తుంది వాక్యము. నీ భర్తను పాలిష్ చేస్తుంది. బూటికి పాలిష్ చేస్తే ఏమవుతుంది? మెరుస్తుంది కదా. బూటికే పాలిష్ చేస్తే మెరిస్తే మరి నీకు దేవుని వాక్యం పాలిష్ చేస్తే మెరవా? Praise the Lord. Somebody say hallelujah. Epistle Colossians chapter 3:16. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. నీవు దేవుని వాక్యముతోనూ దేవుని పాటలతోనూ దేవుని ప్రార్థనతోనూ నీకు దొరికిన సమయంలో కొంచెం సమయము దేవుని సన్నిధిలో గడిపినట్లయితే అప్పుడు నీ శరీరము, నీ మనస్సు మరియు నీ ఆత్మ ఇవి అమితముగా వర్ధిల్లును, అభివృద్ధి చెందును, నిర్మలములోను, పవిత్రతలోను, దైవత్వములోను అభివృద్ధి చెందును. అందుకే నీకున్న సమయము, గంట సమయము నీకుంటే కనీసం ఒక అర్ధగంట సమయము దేవుని దగ్గర పాటలతోనూ దేవుని వాక్యము ధ్యానించడంతోనూ ప్రార్థనతోనూ నీవు గడిపినట్లయితే అది నీలో తనకిష్టం వచ్చిన మార్పు కలిగిస్తుంది. నీకిష్టం వచ్చిన మార్పు కాదు, తనకిష్టం వచ్చిన మార్పు నీలో కలిగిస్తుంది. నీకు మార్పు కలిగిందని నీకు తెలియదు, కానీ కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి అప్పుడు అది నీవు గ్రహిస్తావు. అంతవరకు నువ్వు దాన్ని గ్రహించలేవు. ఆత్మ వచ్చినప్పుడు వచ్చిందని నీకు చెప్పదు, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోతున్నానని నీకు చెప్పదు. ఆత్మ వచ్చినప్పుడు నీవు నూతనమైనటువంటి కార్యక్రమాలలో ఉల్లాసముగా పాల్గొంటావు, ఉల్లాసముగా ముందుకు సాగుతావు. కొన్ని సంవత్సరాల తర్వాతను అప్పుడు నువ్వు ఆలోచన చేస్తావు, ఇంతకు పూర్వము నాకు లేని ఉల్లాసము ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఓహో, దేవుని ఆత్మ నాకు అనుగ్రహించింది. ఎందుకు అనుగ్రహించింది? దేవుని ఆత్మ చేత రాయించబడిన లేఖనమును నేను ధ్యానించుచున్నాను గనుక. ఇన్ని సంవత్సరాలకి మా పెద్ద అబ్బాయికి ఇప్పుడు 43 years వయసు. ఆయన పుట్టినప్పుడు నా భార్య నాకు ఒక మాట అన్నది, నీకు జ్ఞానం కావాలంటే దేవుని దగ్గర ప్రభువా నాకు జ్ఞానం ఇయ్యు అని అన్నది. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడుగుతూనే విన్నాను. మీకు 43 సంవత్సరాల వయసు వచ్చింది అడిగి, ప్రభువా నాకు జ్ఞానం ఇయ్యు. తండ్రిని కూర్చుని జ్ఞానము, కుమారుని కూర్చుని జ్ఞానము, పరిశుద్ధాత్మను కూర్చుని జ్ఞానము, లేఖనముల జ్ఞానము, శిలువ శక్తిని కూర్చుని జ్ఞానము, లేఖనములలో ఉన్నటువంటి నీ జ్ఞానము, తత్వజ్ఞానము నాకు అనుగ్రహించు. ఇవ్వకపోతే నేను ఏం చెప్తాను? ఒకటి చెప్పింది నేను చెప్పకూడదు, ఒకరికి తెలిసింది నేను చెప్పకూడదు. రెండవ తెస్సలోనిక ఎపిసోడ్ 2 Thessalonians chapter 2 verse 13, 2వ అధ్యాయంలో 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు దేవుని వలన ప్రేమింపబడిన జనాంగము. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. మీరు క్రైస్తవులు కాదు, మీరు దైవ సంతానము. దేవుడు నిర్మలుడు, మీరు నిర్మలమై ఉన్నారు. దేవుడు పవిత్రుడు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవుడు నిత్య జీవము, మీకు నిత్య జీవం ఇచ్చి ఉన్నాడు. దేవుడు మండుచున్న జీవమైన అగ్ని, మీలో దేవుని ఆత్మ మండుచున్నది. దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. దేవుని ప్రేరేపణలో, ఆత్మ ప్రేరేపణలో రాయబడిన లేఖనములను పరిశుద్ధాత్ముడు నా నోటి నుండి దాన్ని విడదీసి మీకు బోధించుచున్నాడు. మీరు దేవుని చేత ప్రేమింపబడిన జనులు. దేవుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, ఆత్మ మీకు ఏం చేస్తుంది? అందుకే నిర్గమకాండములో నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే. ఐఎమ్ ద లార్డ్ దట్ sanctifieth thee. I am the Lord that consecrated thee. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే. యెహోవాయే ఆత్మ, ఆత్మయే యెహోవా, ఆత్మే కుమారుడు, కుమారుడే తండ్రి, తండ్రి కుమారుడు, ఆ కుమారుడే దేవుని ఊపిరి.
పరిశుద్ధాత్మ అంటే దేవుని ఊపిరి. దేవుడు అంటే ఊపిరి. ఎవడు ఊపిరి? దేవుని ఊపిరి. ఊపిరి కనబడుతుందా? ఊపిరిని పట్టుకోగలవా? దేవుని ఊపిరి నిత్యము జీవించుచున్నది కనుక నీతో మాట్లాడుచున్నది. దేవుడు మాట్లాడువాడు, శబ్దశాసనుడు. ఆయన నిన్ను శాసించుచున్నాడు. ఈజ్ కమాండింగ్ యూ, ఈజ్ కంట్రోలింగ్ యూ, ఈజ్ టాకింగ్ టు యూ, ఈజ్ sanctifying thee, ఈజ్ ప్యూరిఫైయింగ్ thee. మీరు సత్యమును నమ్ముట వలనను, ఇఫ్ యు బిలీవ్ ద ట్రూత్, యేసు అంటున్నాడు నేనే సత్యము. ఇఫ్ యూ కెన్ బిలీవ్ సత్యము, నేనే సత్యము, ఐఎమ్ ద ట్రూత్. జీసస్ సెడ్, యేసు అన్నాడు నేనే సత్యము. నీవు సత్యమును నమ్ముట వలన, నీవు సత్యమును నాకు కాదు, నేను చెప్పిన మాటలు కాదు, నేనే సత్యమని ఎవరైతే అన్నారో ఆ సత్యాన్ని నువ్వు నమ్ముట వలన రక్షణ పొందుటకు, నీవు పరిత్రాణము పొందాలంటే దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. నీవు పరిత్రాణము పొందవలని ఆది నుండి సృష్టికి ముందే దేవుని యొక్క సంకల్పములో నువ్వు ఉన్నావు. దేవుని సంకల్పములో నువ్వు ఉన్నావు. నీవు దేవుని సంకల్పంలో ఉన్నావు. దేవుడు సృష్టించక ముందే, దేవుడు భూమి ఆకాశములను సృష్టించక ముందే, దేవుడు దేవదూతలను సృష్టించక ముందే, షరూపులను కెరూబులను దేవుడు సృష్టించక ముందే, ఎడెన్ కాలనీ, ఏదెను వీధి దేవుడు సృష్టించక ముందే, ఆదమును సృష్టించక ముందే ఆదం దేవుని సంకల్పంలో ఉన్నాడు. ఆ సంకల్పంలో ఉన్న నరుని కొరకు ఇవన్నీ సృష్టించాడు. అవన్నీ సృష్టించిన తర్వాత అప్పుడు అంటున్నాడు, నరుడా వెళ్ళు, దానిని ఏలు. కనుక మేము మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. అందుకనే మనము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంబడి సే హల్లెలూయా. అగైన్ దేవుని సంకల్పములో నరుడు ఉంటుడి. నరుని కొరకు ఏమేమి కావాలనో అవన్నీ దేవుడు ముందు సృష్టించాడు. దేవుని వర్తమానము నరుడికి తెలియజేయాలంటే సన్నిధాన వర్తమానికుడు కావాలి. అందుకే గాబ్రియేలును సృష్టించాడు. గాబ్రియేలు సన్నిధాన వర్తమానికుడు. నరులకు దేవుడు తన వర్తమానం తెలియజేయాలంటే గాబ్రియేలు ఉండాలి. నరుడు సృష్టించబడకముందే ఇవన్నీ సృష్టించి అన్నిటికంటే తర్వాత లాస్ట్కి నరుడు సృష్టించి అంటున్నాడు ఇవన్నీ నీ కొరకే. అటువంటి దేవునికి నీవు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఒక గంట సేపు కూర్చొని నువ్వు నీ పెళ్ళం, నీ మొగుడు, నీ కూతుళ్ళు, కొడుకులు ధ్యానించారా? ఇప్పుడు ధ్యానించండి ఇంటికి వెళ్ళి. God loves you. God created you. Hallelujah. God is loving you. God is talking to you.